అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి జ్వర బాధితులకు అందే వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో రన్నింగ్ వాటర్ సమస్య ఉందని, దీనిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీతో మాట్లాడి అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా అంబులెన్స్ కొనుగోలు చేస్తామన్నారు. వైద్యుల కొరత నివారణకు నోటిఫికేషన్ ఇస్తామని, కాకపోతే గిరిజన ప్రాంతంలో వచ్చి పనిచేయడానికి వైద్యులు పెద్దగా ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. ఆసుపత్రిలో జ్వర బాధితులకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ విజయ సుమిత్రను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ముఖ్య సమస్యగా కనపడుతున్నది డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై. ఇది గురించి ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ ప్లస్ ఇక్కడ ఉంటున్న పంచాయత్ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి ఇది నాట్ ఓన్లీ ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ అంటే పాడేరు హెడ్ అందరికీ కూడా ఈ సమస్యలు ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ఎక్కడైనా ఒక ల్యాండ్ తీసుకొని వాటర్ స్టోరేజ్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి సప్లై చేసిన పద్ధతి ఖచ్చితంగా ఇక్కడ అవసరం కనపడుతుంది. దానికి వచ్చిన చర్యలు కూడా త్వరగా ఇనిషియేట్ చేస్తాము. ఉన్న ప్రతిపాదనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి. ఒక్కొక్కటిగా మనకున్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా సరిచేయడానికి ప్రయత్నం చేస్తాము. మిగిలిన విషయాలు మనకు కావాల్సిన ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయో అదని కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసి పూర్తి స్థాయిలో ట్రైబల్స్ అందరికీ కూడా ఉన్నత వైద్య సేవ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తాం.